చేతిలో మీడియా ఉందని నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్న ఈనాడు ఈటీవీ యజమాని ఆఖరుకు వాలంటీర్ వ్యవస్థ మీద కూడా విషం కక్కుతున్నారు. ఏపీలో ప్రజలకు ఇళ్ల వద్దే ప్రభుత్వ సేవలను అందిస్తున్న వాలంటీర్లను అనేక రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయి. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా అడ్డగోలు రాతలతో బురద చల్లుతూ రాక్షసానందం పొందుతున్నారు రామోజీరావు. ముఖ్యంగా పేదలకు మంచి జరగటాన్ని పెత్తందార్ల ప్రతినిధి అయిన రామోజీ తట్టుకోలేకపోతున్నారు. విష సర్పంలా మారిన రామోజీ తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు. ఈనాడు మీడియా దాని అధినేత రామోజీరావు బరితెగించారు. అది కూడా నడి రోడ్డుపై బట్టలూడ తీసుకు తిరగడానికి సిగ్గుపడని విధంగా నిత్యం నీచ కథనాలు రాస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఈనాడు ఆ ప్రక్రియలో మరో లెవెల్కు దిగజారింది. ఏపీ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై విషంగక్కిన తీరు చూస్తే ఏపీ ప్రజలు ఇంకా ఈ పత్రికను ఎలా భరిస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. పార్టీలకు అతీతంగా ఈనాడును అంతా అసహించుకునే పరిస్థితి తెచ్చిపెట్టుకుంటున్నారు. తెలుగుదేశం గెలవాలని తమ ఎదుట చేతులు కట్టుకుని కూర్చునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని కోరిక ఉంటే ఉండవచ్చు. అందుకోసం ఈనాడు పత్రికను, టీవీని ఇంత ఘోరంగా తాకట్టు పెట్టాలా? తన భవిష్యత్ ఏమైపోయినా పర్వాలేదు, ఏపీ ప్రజలు తనను ఛేదరించుకున్నా పర్వాలేదు, ఏపీపై మాత్రం పగపట్టిన విష పురుగు మాదిరి వ్యవహరించాల్సిందేనని రామోజీరావు భావిస్తున్నట్లుగా ఉంది. లేకుంటే బుధవారం నాడు ఈనాడు దినపత్రికలో వాలంటీర్లపై రాసిన ఈ కథనం చదివితే కాస్త విజ్ఞత ఉన్న వారు ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. ఆ పత్రికను వెంటనే చెత్తబుట్టలో వేయాలనిపిస్తుంది. 88 ఏళ్ల వయసులో ఉన్న రామోజీరావు కోట్లు ఉన్నాయన్న అహంకారంతో, కొండ మీద కూర్చున్న తనకు పనిచేసేవారు ఉంటారన్న అహంభావంతో నిరుపేదలను ఈసరించుకుంటున్నారు. పేదరికంలో మగ్గుతూ ఉండే వృద్ధులు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ను జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తమ ఇళ్ల వద్దే అందుకుంటున్న తీరు చూసి రామోజీరావు అసూయతో కుళ్ళుతున్నారు. తన పెత్తందారి బుద్ధితో, తక్కువ వేతనంతో గౌరవ వాలంటీర్లుగా సమాజానికి సేవ చేస్తున్న అల్ప జీవులపై కూడా పడి ఏడుస్తున్నారు. పాపం పుణ్యం వంటి వాటితో నిమిత్తం లేకుండా రామోజీ బృందం ఇంత దారుణంగా ఏపీ సమాజాన్ని తన పత్రిక, టీవీ ద్వారా పీడిస్తోంది. తెల్లవారేసరికి కొన్ని లక్షల పేపర్లను తెలుగుదేశం కరపత్రాల కన్నా హీనంగా మార్చి ప్రజలపై దాడి చేస్తున్నారు. అవసరమైతే ఉచితంగా కూడా ఈనాడు పత్రికను పంచిపెట్టడానికి రామోజీరావు సిద్ధమయ్యారంటేనే ఆయన మానసిక ఉన్మాదం ఏ స్థాయిలో ఉంది అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ జగన్ చేసిన తప్పేమిటి? పేద ప్రజలకు అండగా నిలబడ్డమేనా? వాలంటీర్ల తప్పేమిటి? జగన్ ప్రభుత్వం కోరిన విధంగా ప్రజలందరికీ పౌర సేవలు అందించడమేనా? నెల మొదటి తేదీ వస్తే చాలు వృద్ధుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్ 3,000 రూపాయలు చేతికిస్తున్న వైనాన్ని ఈనాడు రామోజీరావుకు కనపడకపోవచ్చు. ఎందుకంటే ఆయన కొండపై ఉంటారు కనుక. ఆయన వద్ద పనిచేసే సంపాదకులకు, జర్నలిస్టులకు ఏమైంది? పచ్చి అబద్ధాలను రాయడానికి సిగ్గుపడడం లేదంటే ఇదంతా రామోజీ ఇచ్చే 4 జీతపురాల కోసం ఆశపడే కదా. ఈనాడు జర్నలిస్టులు కాస్తైనా ఆత్మగౌరవంగా బతకలేకపోతున్నారని ఈ కథనం చదివితే అర్థమైపోతుంది. వాలంటీర్లు ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను ఇళ్ల వద్దకే చేర్చుతున్న సంగతి ఈనాడు ప్రతినిధులకు తెలియదా? దాని గురించి ఒక్క ముక్క ఏనాడైనా రాశారా? రామోజీరావు ఆదేశాల మేరకు మంచి విషయాలు రాయడం మానేశారా? మంచి రాయవద్దు, మంచి వినవద్దు, మంచి చూడవద్దు జగన్ ప్రభుత్వంలో అన్న చందంగా వీరు వ్యవహరిస్తున్నారు. నిజానికి ఆ కోతులే బెటర్. తమపై ఎవరైనా ఒత్తిడి చేస్తే ఎదురు తిరుగుతాయి. కానీ ఈనాడు జర్నలిస్టులు మాత్రం వెన్నుముక్క లేకుండా పనిచేస్తున్నారనిపిస్తుంది. ఈ మధ్య ఒక సీఎం వద్ద గతంలో పనిచేసిన సిపిఆర్ఓ ఒకరు కలిశారు. ఆయన శ్రీకాకుళం జిల్లా వాసి. ఆయన అమెరికాలో ఉంటున్న తన కుమార్తె గ్రీన్ కార్డ్ అవసరం కోసం తన గ్రామంలో పుట్టిన తేదీ సర్టిఫికెట్ నిమిత్తం వాలంటీర్ ద్వారా దరఖాస్తు చేశారు. కనీసం ఒక వారమైనా పడుతుందేమని ఆయన అనుకున్నారట. కానీ ఆయన ఆశ్చర్యపోయే విధంగా సాయంత్రానికి బర్త్డే సర్టిఫికెట్ను వాలంటీర్ తెచ్చి ఇంటి దగ్గర ఇచ్చారు. ఆ విషయాన్ని నాతో పంచుకుని వాలంటీర్లు గొప్పగా పనిచేస్తున్నారని చెప్పారు. కానీ ఈనాడు రామోజీరావు మాత్రం వారిపై విషం కక్కుతున్నారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే వారిని గూఢచారులతో పోల్చి అవమానించారు. జగన్ ప్రభుత్వం తాను అమలు చేస్తున్న స్కీములతో కాకుండా వాలంటీర్లతోనే గెలిచేస్తున్నట్లు రామోజీ భయపడుతున్నారు. వారిని సంఘ విద్రోహ శక్తులుగా, మానభంగాలు చేసేవారిగా ప్రొజెక్ట్ చేస్తూ ఈనాడు రాసిన తీరు గమనిస్తే ఇంత ఘోరంగా రామోజీ ఆయన బృందం నిస్సిగ్గుగా నడి బజారులో బట్టలు లేకుండా తిరగాల అనిపిస్తుంది. తెలుగుదేశం వద్ద పాజిటివ్ ఎజెండా లేకపోవడం వల్లే ఈనాడు మీడియా ఈ అరాచకపు రాతలకు పాల్పడుతోంది.
వైకాపా చీకటి వ్యవహారాలకు వాలంటీర్లు సహకరిస్తున్నారట. ప్రజల వద్దకు వాలంటీర్లను పంపించి వారి అవసరాలను తీర్చడం చీకటి పనట. మరి ఈనాడు రామోజీ వార్తలు సేకరించవలసిన విలేకరులను జనం మీదకు పంపి ఎందుకు ఇతర పనులు చేయించుకుంటున్నారు? ఎంతమంది ఈనాడు విలేకరులు అవినీతికి పాల్పడుతున్నారు? ఎక్కడ చిన్న గొడవ జరిగిన సైంధవుల్లా ఈనాడు విలేకరులు తయారై ఆ గొడవను వైసీపీకి పులిమే పనిలో ఉంటూ చండాలంగా వ్యవహరిస్తున్నారు. మరి వారందరి గురించి ఎప్పుడైనా రామోజీ ఆలోచించారా? అంతదాకా ఎందుకు? రామోజీ ఫిలిం సిటీలో 100 ఎకరాలు రామోజీ ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు ఆరోపిస్తూ కొన్ని డాక్యుమెంట్లు కూడా చూపుతుంటారు. మరి రామోజీ తాను కబ్జాదారుణ్ణని అంగీకరిస్తారా? మార్గదర్శిలో 100 కోట్ల నల్లధనాన్ని మళ్లించారని ఏపీసీఐడి ఆరోపిస్తోంది. దాన్ని ఒప్పుకుంటారా? న్యాయ వ్యవస్థలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఉండవల్లి వేసిన కేసులో ఆయనకి తెలియకుండానే తీర్పు తెప్పించుకున్నారే. ఇది ఏ పార్టీ నీతో రామోజీనే చెప్పాలి. తెల్లవారు లేస్తే వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తూ ప్రజలను పీడిస్తున్న ఈనాడు ఆ మీడియా అధిపతి రామోజీరావు ఉన్మాదులుగా మారారంటే ఆశ్చర్యం కాదు. నిజానికి ఇలా రాయడం బాధగానే ఉంటుంది. అయినా నిజం నిప్పులాంటిది. అలాంటి వాటిని మాబోటి వాళ్ళు కూడా రాయకపోతే చెప్పకపోతే ఈనాడు అరాచకాలకు అంతే ఉండదు. మాబోటి వాళ్ళం ఎంత చెప్పినా ఏమాత్రం సిగ్గుపడకుండా చెత్త చెదారం రాసి పాఠకుల మీద వదులుతున్నారు. చంద్రబాబు ఏమో తాను వాలంటీర్లను కొనసాగిస్తానంటారు. రామోజీనేమో వాలంటీర్లపై విషం చెమ్ముతారు. తద్వారా వీరిద్దరూ ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. కానీ వాలంటీర్ల సేవలు పొందుతున్న సాధారణ ప్రజానీకం వీరి ఆటలను సాగనిస్తుందా?